చెస్ట్ ఓపెనర్, క్యాట్ కౌ, ఫార్వర్డ్ బెండ్, హిప్ ఫ్లెక్సిబిలిటీ. అర్థం కాలేదు కదండి. స్ట్రెచెస్ అండి. మనం చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే రోజంతా కూర్చొని ఉంటాం. సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయాం కదండి. ఎంత కూర్చొని ఉంటే అంత దర్జాగా బతుకుతున్నట్టు, ఎంత కూర్చొని ఉంటే అంత సుఖంగా బతుకుతున్నట్టు. ఇదే కదా మన అందరి అభిప్రాయం. వాస్తవం చెప్పుకోవాలి, ఒప్పుకోవాలి మీరందరూ కూడా. అవును కదా. ఇది ఒక్కటి చాలండి. మొత్తం మనం జిమ్‌లో పడిన కష్టాన్ని, వాకింగ్ చేసిన కష్టాన్ని, అంటే వాకింగు, జిమ్ములు చేసేవాళ్ళ గురించి చెప్తున్నా, మొత్తం జీరో చేసేస్తది. అంటే ఆ లాభాన్ని పెంచడం పోయి అక్కడితో ఆపేసి చేసేస్తుంది. ఇక కొంతమంది అసలు ఏ వాకింగు చేయరు, ఏ జిమ్‌కి వెళ్ళరు. అంటే మనిషి మరి ఎలా తయారయ్యాడనేది మనం మర్చిపోతున్నామండి. భగవంతుడు ఎలా సృష్టించాడు? మంచి ఆహారం తీసుకోవాలి, దాన్ని జీర్ణం చేసుకోవాలి, దాన్ని వంట పట్టించుకోవడం అంటాం కదా. వంట పట్టించుకోవడం మీన్స్ మజిల్ బిల్డ్ చేసుకోవాలి. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడే మనిషోయ్. గురజాడ అప్పారావు గారు కదా అంది. మరి ఆ కండ ఎక్కడి నుంచి వస్తోంది అంటే ఎక్సర్సైజులు చేస్తే, జిమ్కి వెళ్తే బాగా వస్తుంది కదా అంటారు. ఓకే, వస్తుంది. కానీ ఆ కండని కాపాడుకుంటున్నామా మనం? ఆ కండరాలకు కూడా ఆక్సిజన్ కావాలని, ఆ కండరాలు కూడా యాక్టివ్గా ఉండాలని, ఆ కండరాలు కూడా ఎదగాలని, ఆ కండరాలు ముఖ్యంగా ఫ్లెక్సిబుల్గా ఉండాలని ఎంతమందికి తెలుసండి? ఫ్లెక్సిబుల్గా ఉండవు. ఇది ఇది ఈ నొప్పి ఉంటే ఇంకో నొప్పి ఉంటుంది, ఇంకో నొప్పి ఉంటుంది. రకరకాల నొప్పులు మనకి. ఇది లెగిస్తే ఇది లెగవదు, ఇది లెగిస్తే ఇది లెగవదు. మీకు తెలుసు కదండి. తుంటి నొప్పి అని ఒక ఆయన అంటే, భుజం నొప్పి అని ఒక ఆయన, మెడ నొప్పి అని ఒక ఆయన, మోకాళ్ళ నొప్పి అని ఒక ఆయన. ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఎముకలు, కీళ్ళకి సంబంధించిన సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే బాడీలో సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఒకటి ప్రొడ్యూస్ అవుతుందండి. ఇది కీళ్ళ మధ్యలో ఎముకల దగ్గర ఇది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ ఎంత బాగా ప్రొడ్యూస్ అయితే కీళ్ళు అంత ఫ్లెక్సిబుల్గా ఉండి చక్కగా అటు పని అవి చేసుకుపోతూ ఉంటాయండి. కానీ మనం ఏం చేస్తున్నాం? చక్కగా కూర్చుంటాం. ఇప్పుడు కూర్చున్నాను చూడండి, కారులో ఇలా కూర్చుంటే గంట, 2 గంటలు కూడా ఒక్కోసారి పెద్ద జర్నీలు ఉంటే 4, 5 గంటలు కూడా ఉంటాయి కదా. ఇలాగ కూర్చొని ఉంటే కండరాలకి ఫ్లెక్సిబిలిటీ ఎక్కడొస్తది? కీళ్ళకి ఎక్కడొస్తది? సపోజ్ కూర్చున్నాను, కాస్త చెస్ట్ ఓపెన్ చేసుకొని ఇలాగ ఫ్రంట్ వేసుకొని కాస్త స్ట్రెచెస్ చేసుకొని ఇలా చేసుకుంటే ఇబ్బంది ఏమీ లేదు కదండి. కానీ ఇది మర్చిపోయాం మనం అందరం కూడా. యాక్చువల్‌గా ఇదొక సైన్స్ అండి. యూరోపియన్ కంట్రీస్ అక్కడ బాగా అలవాటైపోయింది. వాళ్ళకి తెలిసిపోయింది. మనకు తెలియట్లేదు. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్‌లో అలా కూర్చొని ఉండటం గొప్ప విషయం కాదు. కాస్త స్ట్రెచెస్ చేయండి అని చెప్పడం నా ఉద్దేశం అండి. స్ట్రెచెస్ అంటే మళ్ళీ ఎక్కడో ఎక్కువ ఆలోచించుకోండి. జస్ట్ ఇప్పుడు చెప్పాను చూడండి, అవి గూగుల్ చేయండి. ఏది చెస్ట్ ఓపెన్ స్ట్రెచ్ గానీ, క్యాట్ కౌ స్ట్రెచ్ గానీ ఇలాంటివి. అంటే కూర్చుంటే చేయొచ్చు, సీట్‌లో కూర్చుంటే అంటే సోఫాలో కూర్చున్నా చేయొచ్చు, కుర్చీలో కూర్చున్నా చేయొచ్చు, పడుకొని చేయొచ్చు. ఏదైనా చేయొచ్చండి. కానీ స్ట్రెచ్ చేయడానికి మనసు ఒప్పదు మనకు. అలా చాపుకొని కూర్చుంటాం, లేకపోతే అలా హాయిగా పడుకుంటాం కదా. స్ట్రెచెస్ చేయండి అని ఎందుకు అంటున్నారంటే, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు. కండరాలు 30 ఏళ్ల తర్వాత ఇంకా మెల్లగా క్షీణించిపోతాయండి. సంవత్సరానికి 1% చొప్పున అలా క్షీణించిపోతే 25, 30 ఏళ్ల తర్వాత మన పరిస్థితి ఏంటి? అంటే బాడీలో మజిల్ మాస్ ఎంత తగ్గిపోతుందండి. మజిల్ మాస్ కూడా పెంచుకోవాలంటే కండరం యాక్టివ్‌గా ఉండాలి. సో చిన్న చిన్న వెయిట్స్ చేయండి. ఇగో ఈ రకమైన ఫుడ్ తీసుకోండి అని ఒక వీడియో చేస్తే చాలామంది చూశారు. ఇప్పటికీ బాగా చూస్తున్నారు. యూట్యూబ్‌లోనే ఉంది, చూడండి. సో మరి ఏం చేయాలంటే స్ట్రెచెస్ చేయండి అని చెప్పడం నా ఉద్దేశం అండి. ఆఫీస్‌లో కూర్చున్నారు, లేకపోతే కంప్యూటర్ మీద కూర్చున్నారు, వర్క్ చేసుకుంటున్నారు. మధ్యలో లెగిసి స్ట్రెచ్ చేయండి, ఇబ్బందేమీ లేదు. వాష్‌రూమ్‌కి వెళ్లారు, స్ట్రెచ్ చేయండి అక్కడికి వెళ్లి, ఇబ్బందేమీ లేదు. పోనీ సీట్‌లో కూర్చొని కూడా స్ట్రెచ్ చేయొచ్చండి. అది గంటకి, అరగంటకి ఒకసారి 1, 2 నిమిషాలు స్ట్రెచ్ చేస్తే, కంటి చూపు గురించి మాట్లాడతారు కదా 20, 20, 20 అని. 20 నిమిషాలు ఏదైనా ఒకదాన్ని ఆబ్జెక్ట్‌ని చూస్తూ ఉంటే, 20 నిమిషాల తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి 20 మీటర్ల దూరంలో ఒక 20 సెకన్ల పాటు బయట దూరంగా ఉన్న వస్తువుని, వీలైతే పచ్చగా ఉన్న వస్తువుని చూస్తే కన్ను బాగుపడుద్ది అంటాను చూడండి. అంటే అక్కడ కండరాలు, కంటి కండరాలు కూడా స్ట్రెచ్ అవుతున్నాయి. గుర్తుంచుకోండి. మరి కంటి కండరాలు ఒకటేనా? ఎన్ని ఉన్నాయి బాడీలో కండరాలు? ఈ కండరాలన్నీ పనికొచ్చేవా, పనికిరావనుకుంటున్నారా? సో పనికొచ్చేవే. ఈ కండరాలన్నిటికీ ఏదో ఒక పనుంది. ఈ కండరం బలంగా లేకపోతే, ఈ కండరం యాక్టివ్‌గా లేకపోతే పడిపోతాం, అయిపోతాం. రేపటి రోజు ఏదో ఒక నొప్పి వచ్చేస్తది. ముఖ్యంగా బోన్స్ మీద ప్రెషర్ పడిపోతూ ఉంటుంది. బోన్స్ పాపం అరిగిపోతూ ఉంటాయి. అవైనా ఎక్కడ తట్టుకుంటాయి? మనం తినే తిండి, తాగే తాగుడికి. ఏదో పిచ్చ పిచ్చ కూల్ డ్రింక్స్ అన్నీ తాగుతాము. స్వీట్స్ లేకపోతే ఉండదు. ఈ బోన్స్‌లో ఏ కాల్షియం ఉండదు. పెళుసుగా అయిపోతుంది. కాస్త ఎండలోకి వెళ్ళి డి విటమిన్ తెచ్చుకుంటామంటే అది చేయట్లేదు. మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు కండరాన్ని నిలబెట్టుకోవాలి కదండీ! మజిల్‌ని కాపాడుకోవాలి కదండీ! సైనోవియల్ ఫ్లూయిడ్ ఉత్పత్తి అయ్యేలా చూసుకోవాలి. కాబట్టి నా సలహా ఏంటంటే ఇక్కడి నుంచి మొదలెట్టండి. ఒక స్ట్రెచ్ అయ్యింది, ఈ స్ట్రెచ్ అయ్యింది, ఈ స్ట్రెచ్ అయ్యింది.
మెడ చక్కటి ఈ స్ట్రెచ్ అయ్యింది అంటే కూర్చొని చెప్తున్నాను, ఈ స్ట్రెచ్ అయ్యిందంటే అయ్యిందని కాదు, జస్ట్ 2 minutes చేయండి. అది చెస్ట్ అప్ చేయండి, ఈ స్ట్రెచ్ అయ్యింది, లెగ్స్ దగ్గరికి లాక్కోండి, స్ట్రెచ్ అయ్యింది, అంతే. ఏముందండి అలా చేస్తూ ఉంటే. ఇక్కడ గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి జిమ్కి వెళ్ళో వాకింగ్కి వెళ్ళో వచ్చేయటం కంటే కూడా దీనివల్ల ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయండి. దీనివల్ల మన మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఎక్కువ అందరికీ పడిపోయింది మెటబాలిజం. ఈ చలికాలం వస్తే ఇంకాస్త బద్ధకంగా ఉంటుంది, ఇంకాస్త సుఖంగా ఉండాలనిపిస్తుంది, వెచ్చగా కూర్చోవాలి, వెచ్చగా పడుకోవాలనిపిస్తూ ఉంటుంది కదండి. అదో ప్రమాదం. సో మరి కాస్త దాన్ని ఓవర్కమ్ చేసి మనం ఉన్న ప్రతి చోట కూడా స్ట్రెచెస్ చేసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. అలాగే నీకు ఎంతసేపు పని మానేసి ఇది చేసుకోండి అని కాదు, ఉదయం సాయంత్రం కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు 10-15 నిమిషాలు స్ట్రెచెస్కి టైం ఇవ్వండి. స్ట్రెచెస్ అంటే ఇంక అన్నీ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఫేమస్ ట్రైనర్స్, అంటే నేను ఆ ట్రైనర్ని కాదు కాబట్టి కానీ స్ట్రెచెస్ చేసుకుంటాను, ఆ ట్రైనర్స్ చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. చూస్తే వాళ్ళు ఏమేమి స్ట్రెచెస్ చేస్తున్నారో అందులో ఎక్కువ వద్దండి, ఫుల్ బాడీకి అవసరమైన ఒక 5-6 ఉంటాయి, ఆ 5-6 పెట్టుకొని చేసి చూడండి. అంటే యోగా చేస్తే మంచిదే ఫుల్ స్ట్రెచ్, కానీ వాకింగ్ ఫుల్ స్ట్రెచ్ అవ్వదు, కొన్ని బాటిల్ మీదే పడుతుంది. యోగాలో కూడా మళ్ళీ 2-3 ఆసనాలు వేస్తే కాదు, సూర్య నమస్కారం లాంటివి అయితే కంప్లీట్ బాడీలో అన్ని స్ట్రెచెస్ అయిపోతాయి. ఎందుకు ఒక 2-3 సెట్లు సూర్య నమస్కారం సెలెక్ట్ చేసుకోండి, వేసేయండి. ఏ కండరం కూడా మిస్ అవ్వకుండా ఆల్మోస్ట్ అలా డిజైన్ చేశారండి మన ప్రాచీనులు ఆ సూర్య నమస్కారాన్ని. సో అంత మంచి స్ట్రెచెస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ టాపిక్ ఏంటంటే స్ట్రెచెస్ చెయ్యక, అంటే ఈ చిన్న విషయం తెలియక చాలా నష్టపోతున్నాం అని చెప్పి. చూశారు కదా, కొంతమంది ఇలా ముందుకుంటారు, గూని వచ్చినట్టుగా ఉంటారు, కొంతమంది చెయ్యి వంగిపోయి ఉంటుంది, కొంతమంది కాలు తేడాగా పడుతూ ఉంటుంది. నడకంటే ఆ కండరాలం సరిగా ఎదగలేదు, ఇంకా అవి కుచించుకుపోతూ ఉంటాయి. ఎప్పుడైనా ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, నెల 2 నెలలు 3 నెలలు ఆ కండరం వాడకపోతే ఇంకా అది అయిపోతుందండి. వాడాలి, కొద్దిగా పెయిన్ ఉన్నా కానీ వాడుతూ ఉంటే కండరానికి ఆ శక్తి వస్తుంది, మళ్ళీ పెరుగుద్దండి. ఎప్పుడు పెరుగుద్ది? మనం దాని మీద ప్రెజర్ వేసినప్పుడు పెరుగుద్ది, దాన్ని వాడుతున్నప్పుడు పెరుగుద్ది. సో మరి ముందు ఇక్కడ స్ట్రెచెస్ చేసేయటం ఒకటి, ఆ తర్వాత కండరం మీద కాస్త ప్రెజర్ వేస్తే సాగుతూ ఉంటుంది. మంచి ప్రోటీన్ ఎలాగో తీసుకుంటున్నాం కదండి, మంచి ప్రోటీన్ ఎక్కడెక్కడ దొరుకుతుంది, చీప్ ప్రోటీన్ ఏంటి, ఇవి వేరే వేరే వీడియోల్లో చెప్పేసుకున్నామండి. ఒక నాన్ వెజే తీసుకోక్కర్లేదు, ఫిష్ చికెనే కాదు, బయట కూడా మంచి ప్రోటీన్ ఉంది, అంటే వెజ్ తీసుకునే వాళ్ళకు కూడా మంచి ప్రోటీన్ ఉంది, అలా తీసుకోవాలని చెప్పాం. కార్బోహైడ్రేట్స్ ఎంత తీసుకోవాలో చెప్తాం, ఆయిల్స్ తీసుకునేవి ఏ రూపంలో తీసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్పుకుంటున్నాం ఎప్పటికప్పుడు. లైఫ్ స్టైల్కి సంబంధించి అన్నీ చెప్తున్నాను, కానీ ఈ టాపిక్ ఇంతవరకు చెప్పలేదండి. అది ఈ స్ట్రెచెస్ అనే టాపిక్ చెప్పలేదు. నిజంగా స్ట్రెచెస్ బాగుంటాయండి. ఎందుకు బాగుంటాయంటే హార్మోన్ రిలీజ్ కూడా భలే ఉంటుందండి స్ట్రెచెస్. అంటే ఆ లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద కూడా ప్రెజర్ పడుతుందండి. అంటే యోగా చేసే వాళ్ళకి ఓకే, ఈ ఫీల్ తెలుస్తుంది. అంటే రెగ్యులర్గా యోగా చేసి ఫీల్ అవుతున్న వాళ్ళు ఉంటారు కదా, మీరు మీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని ఇక్కడ దయచేసి పోస్ట్ చేయండి. ఎందుకంటే మీ కామెంట్స్ చాలామంది చదువుతారండి. దయచేసి వీడియోలోకి వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి, అంటే మీ ఎక్స్పీరియన్సెస్, మంచి విషయం చెప్పాలనుకునే వాళ్ళు కామెంట్ చేయండి. అలాగే మరి ప్రతి వీడియోకి నేనైతే ఒక్కటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఒక లైక్, మీ ఒక్క లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే మరి మంచి విషయాలు షేర్ చేద్దామని నేను హార్ట్ఫుల్గా అనుకున్నాను. మంచి కోసమే, ఏ ప్రమోషన్స్ చేయను, ఎలాంటి దిక్కుమాలిన కంటెంట్ అసలు ఇవ్వనండి, ప్యూర్ డ్రై కంటెంట్. మీకు తెలుసు కదుగో, మొబైల్ పెట్టుకొని అలా మాట్లాడేసి పోస్ట్ చేస్తాను అంతే. ఇంకెవడు చేసేవాడు కూడా లేడు మనకంటే, తంబనైల్స్ అవి ఇవి వేసేవాడు కూడా ఎవరు లేరు, అన్నీ నేనే జస్ట్ ఉన్న 2 నిమిషాల్లో అలా చేసి పడేస్తూ ఉంటాను. సో మరి దయచేసి ఒక లైక్ ఇవ్వండి. లేదు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, లేదు ఏదైనా మీకు నా నా మాటలతో విభేదిస్తున్నారు, లేకపోతే ఇంకేదైనా పాయింట్స్ మిస్ అయ్యాను, లేకపోతే ఆయా విషయం ఆ రకంగా చెప్పుంటే బాగుండేది, ఇలాంటి సలహాలు కూడా దయచేసి నేను తీసుకుంటాను. మీరు ఏం చెప్పినా తీసుకుంటాను. అంటే ఇన్ని ఏళ్ల జీవితంలో 25 ఏళ్ల నుంచి నేను ఈ పని చేస్తున్నాను కాబట్టి నాకు అనిపించిన విషయాలన్నీ కూడా మీకు షేర్ చేద్దాం. ముఖ్యంగా ఇవి ఎవరు షేర్ చేయలేదని కాదు, చాలామంది షేర్ చేసినా మీకు అర్థమయ్యేలాగా, మీకు చక్కగా బుర్రకి ఎక్కేలా చెప్దామనేదే నా ప్రయత్నం, అంతకు మించి వేరే ఏమీ లేదు. సో మరి మీ ఫీలింగ్ ఏంటి, మీకు ఎలా అనిపించింది? ఈ స్ట్రెచెస్ గురించి ఆల్రెడీ ఇంతకుముందు తెలుసా, చేస్తున్నారా, అసలు తెలియదా, పోనీ ఇప్పుడు మొదలెడతారా? లేదండి మొదలెట్టాక కూడా పోనీ 4 రోజుల తర్వాత మీ కామెంట్ చెప్పండి. 10-15 నిమిషాలు స్ట్రెచ్ లేచిన వెంటనే మొదలెట్టాను, ఇదిగో ఇలా ఉంది ఈరోజు డే. నిజంగా డే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. లేచిన వెంటనే మీరు వేడి నీళ్ళు తాగి స్ట్రెచెస్ చేసి మొదలు పెట్టండి. ఆ తర్వాత వాకింగ్ చేస్తారా, ఏం చేస్తారా మీ ఇష్టం. నిన్నటి రోజుకి ఈ రోజుకి చూడండి, రేపటి రోజు ఇంకెంత అద్భుతంగా ఉంటుంది, ఎంత ఎనర్జెటిక్గా ఆనందంగా ఉంటుందో మీకే తెలిసిపోతుంది. సో మరి ఇలాంటి మంచి విషయాలన్నీ షేర్ చేసుకుందామండి. షేర్ చేసుకుందామంటే మరి నేనైతే షేర్ చేస్తున్నా, మీరేం చేయాలో చెప్పాను కదా, దయచేసి అది చెయ్యండి. థ్యాంక్ యూ.